ఎన్నికల నామినేషన్ల ఘట్ట ముగిసే టైంకి దాదాపు 25 చోట్లన మహాకూటమిలో గొడవలు నడుస్తున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ, సిపిఐ మీద కాంగ్రెస్, కాంగ్రెస్ మీద సిపిఐ, వీళ్ళ మీదన అటు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడుతున్నటువంటి. మరోవైపు బీఏపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నామినేషనే తిరస్కరణకు గురైంది. సిట్టింగ్ అభ్యర్థి శశిభూషణ్ సింగ్ వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈస్ట్ చంపారణ్ జిల్లా సుగౌలి నియోజకవర్గానికి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు. శశిభూషణ్ సింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే ఈసారి అదే పార్టీ నుంచి సోమవారం నామినేషన్ దాఖలు చేస్తే అది కాస్త అసంపూర్తిగా ఉంటుందంటూ రిటర్నింగ్ అధికారులు సాంకేతికపరమైన లోపాల కారణంగా తిరస్కరించారు. మరొక వైపు తమ అభ్యర్థులు అంటే ప్రశాంత్ కిషోర్ పార్టీ, జనస్వరాజ్ పార్టీ అభ్యర్థులని బీజేపీ మాట్లాడి బార్గెనింగ్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత 3 చేత డ్రాప్ చేయించింది అంటూ ఆ మధ్యకాలంలో గుజరాత్లో ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సీటుకి జరిగితే అప్పుడు ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిది సక్రమంగా ఇది లేదంటూ రిజెక్ట్ చేసింది అక్కడ ఎన్నికల సంఘం. మిగతా 10-11 మంది ఆ తర్వాత బీజేపీ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా డ్రాప్ అయిపోయారు. దాంతో అక్కడ కాస్త సబర్మతి అనుకుంటా అప్పుడు కాస్త అది ఏకగ్రీవం అయిపోయింది బీజేపీ. అట్లాగా ఇప్పుడు తమ వాళ్ళు పోటీ చేస్తున్న చోట్ల ప్రయత్నిస్తోందంటూ మరొక వైపున ఎవరైతే జనస్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆరోపిస్తున్నాడు, 3 ఉపసంహరించుకున్నామంటూ. మరోవైపు మహిళలకి లాలూ చేసిందేమీ లేదు అంటూ నితీష్ ఇప్పటికే ప్రచార పర్వాన్ని ఊపందించుకుంటున్నాడు. మరో బీహార్ బరి నుంచి తప్పుకుంటున్నామంటూ జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రకటించింది. మహాగఠబంధన్లో లుకలుకల నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా పొత్తుడు చర్చలు విఫలమైనయని, 2వ దశ ఎన్నికలు జరిగే చకాయ్, దమ్, చమత్తా, కబూరియా, మణిహారీ, జమై, పెర్జెంట్ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటూ హేమంత్ సోరెన్ సారథ్యంలో ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. తద్వారా మహాగఠబంధన్ లుకలుకలతో కొట్టుకుంటోంది, అధికార పక్షం దూకుడు పెంచింది.